సిగ్గా ఒకటి ఆహ్, వీళ్ళు రాసేటప్పుడు కొంచెం అంటే ఇప్పుడు అర్జెంట్‌గా టాపిక్ డైవర్షన్ ఇవాళ వరుసనే ఫెయిల్యూర్స్ ఏంటంటే 'రఘురామకృష్ణరాజుది' సుప్రీం హ్మ్. కోర్ట్‌లో ఒక పక్కనొచ్చింది. ఇంకో అవును. పక్కన ఈ ఏది 99 పైసలకే భూముల విషయంలో రహేజ మొన్ననే మనం అవును. మాట్లాడుకున్నాం. రియల్ అవును. ఎస్టేటోడికి అవును. ఇవ్వడం ఏంటి? లింగమనేనోడేం అవును. పాపం చేశాడని చెప్పేసి. ఎకరాలు, ఆ! ఎకరాలు. హ్మ్. అది హ్మ్. అట్లాంటియన్నీ వరుస ఎదురు దెబ్బలు తగిలినాయి ఇక్కడ ప్రభుత్వానికి. అలాగే అవును. 'సునీత' కేసులో వచ్చినటువంటి హ్మ్. తీర్పు ఇవన్నీ కూడా వరుసగా జగన్‌కి వ్యతిరేకంగా ఇంతవరకెళ్ళి చేస్తున్న ప్రచారం తిప్పికొట్టినట్టయింది. అవును. దీంతో ఇవన్నిటించి డైవర్ట్ చేయాలంటే రాజకీయ అంశంలోకి తీసుకురావాలి. కొత్త చర్చ తెర హ్మ్. మీదకి తీసుకురావాలి. హ్మ్. అందులో రోజా నియోజకవర్గం మారాలని ఆమె ఏమనుకోవట్లేదు. అవును. ఆవిడ పేరు పెట్టడంతోనే ఓ తప్పుడు ప్రచారం. అది. అది అవును. వేస్ట్ అనమాట వార్త. హ్మ్. ఆమె ఎక్కడ సందిగ్ధంలో ఉంది? ఆమె ఎప్పుడు గూడా హ్మ్. మిగతా టైంలో ప్రోగ్రాములు చేసుకుంటూ ఉంటది. కరెక్ట్‌గా టైంకి ఎలక్షన్ వ్యవహారం చూసుకుంటది. అట్లాగే హ్మ్. నియోజకవర్గంలో ఏమేమైతే మేజర్ ఉంటాయో అయన్నీ చూసుకుంటానే ఉంటది. అవును. రోజాని యాక్టివ్ గురించి పొలిటీషియన్ రాయడం ఆవిడ. తప్పు ఆవిడ. హ్మ్. అవును. అక్కడే అవును. ఈ యాక్టివ్‌గానే ఉంటారు. వార్త చచ్చిపోయింది ఫస్టు. హ్మ్. హ్మ్. ఆమేదో భయపడిపోతుంది, వణికిపోతుంది అన్నట్టుగా. కొంత ఇదివరకు ఇబ్బందుండేది పెద్దిరెడ్డితో ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు తిరుపతి అవును. పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఆహ్, కరుణాకర్ రెడ్డి అనుకుంటా దాంట్లో. కాబట్టి ఇంకక్కడ హ్మ్. ప్రాబ్లమ్ లేదు గదా! అయిపోయింది గదా! ఎందుకు హ్మ్. సాగదీసుకుంటది ఆవిడ? ఆవిడదేం ప్రాబ్లమ్ హ్మ్. లేదు. ఇకపోతే హ్మ్. నారాయణ స్వామి తన కూతురికివ్వమని ఆయనే గొడవ చేస్తున్నాడు. అది. అవును. కాబట్టి అది